సీతాఫలంలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక పోషకాలు ఉన్నాయి. చలికాలంలో లభించే ఈ రుచికరమైన పండును చాలా మంది ఇష్టపడతారు. సీతాఫలం అనేది ఉష్ణమండల ప్రాంతాలలో కనిపించే ఆకుపచ్చని పండు. ఇది భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందింది. దీని రుచి పైనాపిల్ మరియు అరటి వంటి ఇతర ఉష్ణమండల పండ్ల మాదిరిగానే ఉంటుంది. అంతేకాదు, ఇది కొన్ని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కస్టర్డ్ ఆపిల్, సీతాఫలం, చక్కెర యాపిల్, చెరిమోయా మొదలైనటువంటి ఇతర పేర్లతో పిలువబడుతుంది. ధర కంటే పోషకాల పరంగా తూకం వేస్తే చాలా విలువైన పండు. ఎందుకంటే ఇందులోని పోషకాలు అంచనాలకు మించి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. తీపి రుచినిచ్చే ఈ పండును ఎందుకు తినాలో ప్రయోజనాలేంటో మనం ఇక్కడ తెలుసుకుందాం. రక్తపోటు నియంత్రణ. సీతాఫలంలో పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడటానికి అవి రక్త నాళాలలోకి విడుదలవుతాయి. అలాగే సీతాఫలం గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది స్ట్రోక్ మరియు గుండెపోటు వంటి హృదయ సంబంధ వ్యాధులను కూడా నివారిస్తుంది. క్యాన్సర్ నివారణ. పండు సీతాఫలంలోని పోషకాలు క్యాన్సర్తో పోరాడటానికి సహాయపడతాయి. పరిశోధన ప్రకారం సీతాఫలంలోని క్యాటెచిన్, ఎపికాటెచిన్ మరియు ఎపికలోకాటెచిన్ వంటి ఫ్లేవనాయిడ్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి. అయితే ఈ వ్యాధి చికిత్సలో సీతాఫలం యొక్క ఉపయోగాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి మరిన్ని అధ్యయనాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. జీర్ణ వ్యవస్థ మెరుగుదల. సీతాఫలంలో పీచు ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్ధకం మరియు అతిసారం వంటి జీర్ణ సమస్యలను నిర్వహించడానికి సహాయపడుతుంది. ఈ పండులోని ఫ్యాటీ యాసిడ్స్ జీర్ణాశయాన్ని ఇన్ఫ్లమేటరీ వ్యాధుల నుండి రక్షిస్తాయి. శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. దృష్టిని మెరుగుపరుస్తుంది. ఇందులోని పోషకాలు మరియు వివిధ యాంటీఆక్సిడెంట్లు శరీరంపై పనిచేయడమే కాకుండా శరీరంలోని కొన్ని భాగాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కెరోటినాయిడ్ లుటీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది. శరీరంలో ఫ్రీ రాడికల్స్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు అవి దృష్టిని దెబ్బతీస్తాయి. అదనంగా, వృద్ధాప్యం లేదా స్క్రీన్ ముందు ఎక్కువ సమయం గడపడం దృష్టిని బలహీనపరుస్తుంది. ఈ పరిస్థితులను నివారించడానికి లుటీన్ స్థాయిలను నిర్వహించడం అవసరం. మానసిక స్థితిని మెరుగుపరిచే పండు. డోపమైన్ లోపం ఒత్తిడి, ఆందోళన, నిరాశ మరియు ఇతర మానసిక ఆరోగ్య పరిస్థితులకు కారణమవుతుంది. సీతాఫలంలో విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. ఇది డోపమైన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది ఒక వ్యక్తి యొక్క మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఇది ఒత్తిడిని తక్షణమే తగ్గిస్తుంది. సీతాఫలం బరువు పెరగడానికి సహాయపడుతుంది. మీరు తక్కువ బరువుతో బాధపడుతుంటే సీతాఫలం మీకు సహాయం చేస్తుంది. నిజానికి శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ శక్తిని వినియోగించుకోవడమే తక్కువ బరువుకు ప్రధాన కారణం. సీతాఫలం మంచి శక్తి వనరుగా చెప్పబడుతోంది. ఇది బరువు పెరగడానికి సహాయపడుతుంది. ఆస్తమా సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఊపిరితిత్తుల శ్వాసనాళాల్లో వాపు సమస్య, శ్వాసలోపం ఉన్నప్పుడు ఆస్తమా వస్తుంది. అలాంటి సందర్భాలలో సీతాఫలంలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చాలా వరకు ఉపశమనం కలిగిస్తాయి. మంచి ఆక్సీకరణ. అధిక ఆక్సీకరణ ఒత్తిడి క్యాన్సర్ మరియు గుండె సమస్యల వంటి దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీస్తుంది. సీతాఫలంలో కౌరినోయిక్ యాసిడ్, విటమిన్ సి,
ఫ్లేవనాయిడ్స్ మరియు కెరోటినాయిడ్స్ వంటి శక్తివంతమైన పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలు దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఒక్కో సీజన్ మారుతున్న కొద్దీ అందుకు తగ్గట్టుగా మన శరీరాన్ని, మనస్సును సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే సీజన్లలో వివిధ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీనిని నివారించడానికి, మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి కాలానుగుణ ఆహారాలను తీసుకోండి. సీజనల్ డైట్లో పండ్లు మరియు కూరగాయలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇప్పుడు చలికాలం మొదలైంది. ఉదయం, సాయంత్రం వేళల్లో చలి తన పూర్తి ప్రభావాన్ని చూపడం ప్రారంభించింది. ఈ వాతావరణం నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి సిద్ధం కావాల్సిన సమయం ఇది. మనల్ని వెచ్చగా మరియు హాయిగా ఉంచడానికి అనేక ఆహారాలు ఉన్నప్పటికీ, మనం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడే కొన్ని సీజనల్ పండ్ల గురించి మాట్లాడుకుందాం. ఈ పండ్లు రోగనిరోధక శక్తిని పెంపొందించడమే కాకుండా వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. ఈ కథనంలో మీరు శీతాకాలంలో తప్పనిసరిగా తినవలసిన పండ్ల జాబితాను కనుగొంటారు. వింటర్లో ఖచ్చితంగా తినాల్సిన పండ్లు. యాపిల్ ఆరోగ్యకరమైన జీవితం కోసం తినడానికి ఒక వరం ఆహారం. అందుకే రోజుకో యాపిల్ తింటే వైద్యుల సందర్శన ఆలస్యం అవుతుందని అంటారు. చలికాలంలో యాపిల్స్ మార్కెట్లో పుష్కలంగా లభిస్తాయి. ఈ పండు మీ ఆరోగ్యానికి వివిధ ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా యాపిల్స్లో ఫైబర్, పెక్టిన్ మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఈ పండు చాలా మేలు చేస్తుంది. నారింజ తీపి మరియు పుల్లని రుచిని కలిగి ఉన్న నారింజ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పండులో విటమిన్ సి, ఫైబర్, పొటాషియం, ఫోలేట్ మరియు అనేక ఇతర పోషకాలు ఉన్నాయి. ఇందులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీనివల్ల అనేక రకాల ఇన్ఫెక్షన్లను నివారించుకోవచ్చు. నారింజ తినడం క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని నమ్ముతారు. చలికాలంలో ఈ పండును క్రమం తప్పకుండా తినండి. ఇలా చేస్తే సీజనల్ వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. జామ పండు. జామ చలికాలంలో సులభంగా లభించే అద్భుతమైన పండు. పోషక గుణాలు పుష్కలంగా ఉన్న ఈ పండు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ ఏ, ఫోలేట్, పొటాషియం మరియు ఫైబర్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. మీరు జీర్ణ సమస్యలతో బాధపడుతుంటే మీ ఆహారంలో జామ పండును ఖచ్చితంగా చేర్చుకోండి. ద్రాక్ష తినడానికి ఎవరు ఇష్టపడరు? వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ద్రాక్షలోని సహజమైన ఫైటోకెమికల్స్ మంటను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది అనేక తాపజనక సమస్యల ప్రమాదం నుండి మిమ్మల్ని కాపాడుతుంది. రేగు పండ్లు. రేగు పండ్లలో విటమిన్ ఏ, సి మరియు కే అలాగే మాంగనీస్, ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అధిక రక్తపోటు ఉన్న రోగులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పొటాషియం అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. రోజువారీ ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది ఉదయం పూట టిఫిన్ తినడం మానేస్తుంటారు. టిఫిన్ తినడానికి వీలు కాకపోయినా ఉదయం పండ్లను కూడా తినొచ్చంటున్నారు నిపుణులు. మన రెగ్యులర్ డైట్లో ఉదయం పండ్లు తీసుకోవడం చాలా అవసరం. పండ్లు తీసుకోవడానికి వయసుతో పనిలేదు. అన్ని రకాల పండ్లను అన్ని వయసుల వారు తీసుకోవచ్చు.
ఎందుకంటే పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మొత్తానికి పండ్లు మనకు ఎనర్జీ బూస్ట్ గా సహాయపడతాయి. ముఖ్యంగా వీటిని ఉదయం తీసుకుంటే ఆ రోజంతా మనల్ని ఉత్సాహంగా ఉంచుతాయి. ప్రతిరోజు ఉదయం ఒక ఆపిల్ తినడం వల్ల అది ఎంతో శక్తిని అందిస్తుంది. ఆపిల్, ఆరెంజ్, అరటిపండు ఉదయం పూట తీసుకోవడం మంచిది. పండ్లలో కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండడం వల్ల రోజంతా పనిచేయడానికి అవసరమైన శక్తిని అవి అందిస్తాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పండ్లు క్లీనింగ్ ఫుడ్స్ గా చెప్పవచ్చు. ముఖ్యంగా ఉదయం వీటిని తినడం వల్ల శరీరంలోని టాక్సిన్ను బయటకు నెట్టివేస్తాయి. అంతేకాదు, జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు ఎంతగానో దోహదపడతాయి. రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు పండ్లు సహాయపడతాయి. వీటిలో ఎంజైమ్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిలో ఎంజైమ్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఆహార నిపుణులు ఉదయాన్నే పండ్లను తీసుకోవాలని సలహాలు, సూచనలు చేస్తుంటారు. ఈ ఎంజైమ్స్ శరీరంలోని వివిధ రకాల జీవక్రియలు పనిచేయడానికి సహాయపడతాయి. తిన్న ఆహారం నేచురల్ గా జీర్ణం కావడానికి ఇవి ఎంతగానో సహాయపడతాయి. రోజులో ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం కంటే వాటి స్థానంలో కొద్దిగా పండ్లు తీసుకుంటే అవి శరీరానికి నేచురల్ గ్లూకోజ్ను అందిస్తాయి. ఇవి మరింత ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండటానికి సహాయపడతాయి. ఎందుకంటే వీటిలో నేచురల్ షుగర్స్, ఫైబర్ ఉండడం వల్ల మానసిక శక్తిని అందిస్తాయి. మనలో ఎక్కువ మంది టీవీ చూస్తూ భోజనం చేస్తుంటారు. అంతేకాదు, ఏదో ఒకటి తింటుంటారు. టీవీ అందుబాటులో లేకపోతే ఫోన్ చూస్తూ తింటుంటారు. పిల్లలకు కూడా ఇవే అలవాట్లు అబ్బుతాయి. దీనివల్ల వారి శరీరంలో ప్రతికూల ప్రభావాలు కనిపిస్తాయి. టీవీ చూస్తూ భోజనం చేస్తే 10 సంవత్సరాల్లోపు పిల్లలు స్థూలకాయానికి గురవుతారని తేలింది. మరెన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. అన్నం తినే సమయంలో టీవీలు చూడటం, ఫోన్లు చూడటం చాలా మందికి ఉండే చెడ్డ అలవాటు. దీనివల్ల వారు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ విషయం తెలిసినప్పటికీ చాలామంది అలాగే చేస్తుంటారు. ఊబకాయం, పొట్ట సమస్యలు, కళ్ళు బలహీనమవడంలాంటి సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా అన్నాన్ని ఎక్కువ సమయం నమిలి మింగాలి. కానీ టీవీ చూసేటప్పుడు దృష్టి మొత్తం అటే ఉండటంతో ఎంత తింటున్నామనే స్పృహ ఉండదు. తెలియకుండా ఎక్కువగా తింటాం. అంతేకాదు, తిన్న అన్నాన్ని నమలడం కూడా కష్టమవుతుంది. ఎక్కువ శాతం మింగుతాం.